వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్‌ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్‌ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము ఏమిటంటే, మనము ప్రస్తుతము ఇంట్లో ఉపయోగిస్తున్నటువంటి గడియారము వాచ్‌లో 3 ముళ్ళు మనకు సమయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి సమయాన్ని, 24 గంటల సమయం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన ప్రాచీన మహర్షులు, ఋషులు ఈ గడియారానికి బదులు మన సౌరమండలంలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా సూర్యుని చుట్టూ ఉన్నటువంటి 6 గ్రహాలు, బుధ గ్రహం నుంచి శని గ్రహం వరకు 6 గ్రహాలను ఉపయోగించి ఒక సమయం అనేది కేటాయించారు. ఆ సమయంలో 4,32,000 సంవత్సరాల కాలము కేటాయించారు. ఆ 4,32,000 సంవత్సరాల కాలమును కలియుగ ప్రమాణంగా తీసుకున్నారు. ఎందుకు మన మహర్షులు 4,32,000 సంవత్సరాల కాలాన్ని కలియుగ ప్రమాణంగా తీసుకున్నారా అని చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈ 4,32,000 సంవత్సరాల కాలంలో సూర్యునితో పాటు బుధుడు, శుక్రుడు, చంద్రుడు, గురుడు, శని, ఈ విధంగా 6 గ్రహాలు, సూర్యుడు, మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే సరళ రేఖ పైన వస్తూ ఉంటాయి. ఈ 7 గ్రహాలు సూర్యునితో పాటు కలిసి 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చేటువంటి ఈ సమయాన్ని ఒక సమయము కేటాయించడం జరిగింది. ఈ సమయాన్ని 4,32,000 సంవత్సరాల కాలమును మన మహర్షులు కలియుగ ప్రమాణంగా తీసుకున్నారు. ఈ కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరాల తర్వాత, ప్రతి 4,32,000 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా 7 గ్రహాలు సూర్యునితో పాటు 6 గ్రహాలు, ఒక నక్షత్రము, సూర్యుడు ఒకే సరళ రేఖ పైన వస్తూ ఉంటారు. అంటే ప్రతిసారి 4,32,000 సంవత్సరాల కాలానికి సూర్యునితో పాటు ఈ 6 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మనకు మన భారతీయ ఖగోళ జ్యోతిష్య శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట మనకు తెలియజేశాడు. ఈ విషయాన్ని మొదటిసారిగా అంటే ఇప్పటికీ 5,125 సంవత్సరాల క్రితము కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగం ప్రారంభమైనటువంటి సమయంలో సూర్యునితో పాటు 6 గ్రహాలు బుధుడు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, గురుడు, శని, ఈ విధంగా 6 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చాయి. ఈ 6 గ్రహాలు, సూర్యుడు, మొత్తం 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చినటువంటి ఈ సమయాన్ని కలియుగ ప్రమాణంగా తీసుకున్నారు. మళ్ళీ కలియుగం పూర్తి కావడానికి 4,32,000 సంవత్సరాల కాలము పూర్తయిన తర్వాత కలియుగం అనేది పూర్తవుతుంది. అంటే 4,32,000 సంవత్సరాల కాలాన్ని కలియుగ ప్రమాణంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని మన భారతీయ ఖగోళ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట మనకు తెలియజేశాడు. మన భారతీయ మహర్షులు, ఋషులు కూడా ఈ 4,32,000 సంవత్సరాల కాలాన్ని కలియుగ ప్రమాణంగా తీసుకున్నారు. ఈ కలియుగ ప్రమాణము 2 కలియుగ ప్రమాణాలు కలిస్తే ఒక ద్వాపర యుగము, 3 కలియుగ ప్రమాణాలు కలిస్తే ఒక త్రేతాయుగము, అలాగే 4 కలియుగ ప్రమాణాలు కలిస్తే ఒక కృతయుగము. అంటే 4 కలియుగ ప్రమాణాలు కలిస్తే మనకు ఒక కృతయుగము ఏర్పడుతుంది. జగద్గురువుగా కీర్తించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తను ప్రాణాలు వదిలిపెట్టిన తర్వాత ద్వారకా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఎప్పుడైతే ద్వారకా సముద్ర గర్భంలో కలిసిపోయిన తర్వాత కలియుగము ప్రారంభమైంది. అంటే ఇప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణం చెంది 5,125 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే ఇప్పటికీ కలియుగం ప్రారంభమై 5,125 సంవత్సరాలు పూర్తయింది. ఈ కలియుగం పూర్తి కావాలి అంటే మనకు పూర్తిగా 4,32,000 సంవత్సరాల కాలం పూర్తి కావాలి. 4,32,000 సంవత్సరాలు పూర్తయితేనే కలియుగం పూర్తవుతుంది. అంటే కలియుగాంత సమయంలో కూడా మళ్ళీ సూర్యునితో పాటు 6 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వస్తూ ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి దృశ్యము మన సౌరమండలంలో జరుగుతూ ఉంటుంది. సౌరమండలంలో సూర్యునితో పాటు 6 గ్రహాలు, బుధుని దగ్గర నుంచి శని గ్రహం వరకు 6 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వస్తూ ఉంటాయి. ఈ సరళ రేఖ పైన రావడం అనేది ప్రతి 4,32,000 సంవత్సరాల కాలానికి జరుగుతూ ఉంటుంది. అంటే కలియుగము శ్రీకృష్ణ పరమాత్మను నిర్యాణం చెందిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధము జరిగి 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణం చెందాడు.
శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యాణం చెందిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఒక కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. 2 కలియుగ ప్రమాణాలు కలిపితే ఒక ద్వాపర యుగము. 3 కలియుగ ప్రమాణాలు కలిపితే ఒక త్రేతాయుగము. 4 కలియుగ ప్రమాణాలు ఒక కృతయుగం. మన ప్రాచీన భారతీయ మహర్షులు ఈ 4,32,000 సంవత్సరాల కాలాన్ని ఈ సౌర కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ దృశ్యాన్ని ఆధారంగా చేసుకొని 4,32,000 సంవత్సరాల కాలంలో ప్రతిసారి కూడా ఈ 7 గ్రహాలు సూర్యునితో పాటు 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాణాన్ని కలియుగంగా తీసుకున్నారు. ఇలాంటి కలియుగ ప్రమాణాలు మనకు 10 కలిపితే ఒక మహాయుగము. అంటే కలి, ద్వాపర, త్రేత, కృత ఈ 4 యుగాలను కలిపి చతుర్యుగం అంటారు. ఈ 4 యుగాలు ఒక చతుర్యుగము. మన భారతీయ మహర్షులు ఈ సూర్య కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ దృశ్యాన్ని ఆధారంగా చేసుకొని 4,32,000 సంవత్సరాల కాలాన్ని ఒక కలియుగ ప్రమాణంగా తీసుకున్నారు. ఇలాంటి 4,32,000 సంవత్సరాల కాలము 10 రెట్లు ఒక మహాయుగము. అంటే కలి, ద్వాపర, త్రేత, కృత 4 యుగాలను కలిపి మహాయుగము లేదా చతుర్యుగము అని అంటారు. అలాగే ఇలాంటి 10 రెట్లు 43,20,000 సంవత్సరాల కాలాన్ని 10 రెట్లు చేస్తే బ్రహ్మకు ఒక పగటి సమయము లేదా రాత్రి సమయము. అంటే 4,32,000 సంవత్సరాల కాలానికి 1000 రెట్లు బ్రహ్మకు ఒక పగలు లేదా ఒక రాత్రి. అంటే 432 కోట్ల సంవత్సరాల కాలాన్ని బ్రహ్మదేవునికి ఒక పగలు లేదా రాత్రి కాలము. ఈ పగలు లేదా రాత్రి కాలాన్ని పగటి కల్పము లేదా రాత్రి కల్పము అంటారు. రాత్రి సమయంలో రాత్రి కల్పము, పగటి సమయంలో పగటి కల్పము అంటారు. పగటి సమయంలో ఉదయము భగవానుడు అయిన బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభిస్తాడు. సాయంత్రం సమయంలో సృష్టిని అంతటిని వినాశనం చేసి తనలో లీనం చేసుకొని నిద్రిస్తూ ఉంటాడు. మళ్ళీ రాత్రి సమయము ముగిసిన తర్వాత పగటి కాలంలో సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ విధంగా మన భారతీయులు కాలాన్ని గణించారు. కలియుగాన్ని 4,32,000 సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. మన భారతదేశంలో ప్రాచీన మహర్షులు, ఋషులు ఈ సూర్య కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. 4,32,000 సంవత్సరాల కాలాన్ని ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. 4,32,000 ప్రమాణ కాలం అనేది ప్రతి 4,32,000 సంవత్సరాల కాలంలో 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యము. ప్రతి 4,32,000 సంవత్సరాల కాలంలో ఒకే సరళ రేఖ పైన వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మన ప్రాచీన భారతీయుల గణితము, కాలజ్ఞానము చాలా గొప్పది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.